నమస్తే శేఖర్ గారు. హాయ్ మా. ఇవాళ మార్నింగ్ నుంచి కొత్త వీడియోస్ కొన్ని ట్రెండ్ అవుతున్నాయి ఆల్రెడీ యూట్యూబ్లో. ఈ వీడియోస్ ఏంటి అసలు? అసలు అందులో ఉన్న పర్సన్ ఎవరు? అంటే ఇప్పటి వరకు కూడా వాదిస్తూ వచ్చింది కదా ప్రతి చోట. అంటే అది జస్ట్ ఫ్లర్టింగే, తండ్రి లాంటి వారే, ఇట్లాంటివి వింటూ వచ్చాము. అంటే మొన్నటి వరకు ఆడియోస్ అంటే ఇప్పుడు దాకా వాదిచ్చింది అన్నారు కదా, మరి ఆయన కూడా వాదిచ్చేవాడు అన్నట్టుగానే వినిపిస్తుంది. కాకపోతే మామూలుగా వాదిస్తుంది, ఆయన కోర్టులు కూడా వాదిచ్చే లాయర్ అన్నట్టుగానే మనం విన్నాము. చాలా మంది చెప్తున్నారు, వాళ్ళు కూడా డినే చేసేది ఏం లేదు, వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టుగా మన దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి మచ్ దట్ ఈస్ ద థింగ్. సో మేము వింటున్నది ఏంటంటే దిలీప్ శంకర్ గారు ఈజ్ అవుట్ ఆఫ్ ద కేస్ అవునా అని విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. అంటే ఈవిడ అన్ని నాకు ఫ్యాక్ట్స్ చెప్పలేదు, సగం సగం చెప్పింది. ఈ చింటూ మాంసం కోళ్ళ గురించి, మస్తాన్ సాయి నా గుండె నీ గుండె గురించి ఇలాంటివన్నీ ఉన్నాయి తెలియకుండా నన్ను ఏదో పైపైన ఆ ఫోటోలు చూపించి చెప్పింది. సో ఇట్స్ నాట్ రైట్. న్యాయం లేని వాళ్ళ పక్కన నేను వాదించిన ఆయన అనుకున్నారో ఏమో. ఇది మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. అందుకనే ఆయన హీస్ టేకింగ్ ఆఫ్. నాకు వద్దు. ఆయనకి ఆల్రెడీ రావాల్సిన బ్యాడ్ నేమ్ చాలా వచ్చింది ఈవిడ కేసు టేకప్ చేయడం వల్ల. నాకు తెలిసి ఆయన జీవితంలో పవన్ కళ్యాణ్ గారితో ఆయనకి లాస్ట్ మినిట్లో ఆయనకి ట్విస్ట్ ఇచ్చి ఇట్లా జంపు కొట్టిన టైంలో కూడా ఇంత బ్యాడ్ నేమ్ రాలేదు. ఈ కేసులో మాత్రం ఆయనకి వచ్చిన బ్యాడ్ నేమ్ అంతా ఇంత కాదు. సో ఇప్పటికైనా మేబీ ఆయన డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు అని అనిపిస్తుంది. సో అదైతే అందుకనే హీజ్ మరి ఆయన పోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా లాయరు. అందుకని ఆవిడ ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడిన టైంలో ఆయన ఎవరో ఉన్నారు కదా, మేబీ ఆ లాయరే అన్నట్టుగా తెలుస్తుంది. అంటే చూసిన వాళ్ళు ఐడెంటిఫై చేసి క్లియర్ గా ఒక వీడియోలో మనకి ఆయన ఫేస్ కూడా క్లియర్ గానే అనిపిస్తుంది. కార్ దిగినప్పుడు పంచె కట్టుకున్నాడు, తర్వాత పంచె కూడా తీసేసి నీళ్ళలో దూకి. సో అది ఏమంటారు, నాకు తక్కువ గుర్తు రావట్లేదు. ఆటగాడు, మంచి ఆటగాడు అన్నట్టు ఆయన ఏమంటారు, ఈతగాడు, మంచి ఈతగాడు అనుకుంటా. ఈతగాడు, మంచి ఈతగాడు. అండ్ బేబీ బేసికలీ ఏమో అంటే మనకి తెలీదు. ఎవరైతే వాళ్ళు నీళ్ళలో దిగి బాగా ఈదారు, ఆయన మరి ఎవరో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. మీరేనా అని ఆయన అడగాలి. ఆయన పెద్ద దాక్కునే మనిషి కూడా కాదు, అందుబాటులో ఉంటాడు. అడిగి చూడండి మీరేనా కాదా అంటే తెలుసుకోవచ్చు మనం. కొంతమంది ఐడెంటిఫై చేసామని చెప్తున్నారు. బట్ ఆవిడ కూడా ఈ మధ్యకాలంలో మరి దిలీప్ శంకర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈయనతో సన్నిహితంగా అంటే కేసుకు సంబంధించిన విషయాల్లో ఉంటున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. సో మరి ఆ సాన్నిహిత్యం అంటే చాలా డీటెయిల్స్ మాట్లాడుకోవాలి కదా కేసుకి సంబంధించి. ఎన్నో అంటే 170 ఫోటోలు ఎన్నో ఇచ్చారు మరి దిలీప్ శంకర్ గారికి. మరి ఈయనకి అంత విషయం చెప్పాలంటే మేబీ టైం సరిపోక స్విమ్మింగ్ పూల్లో కూడా మాట్లాడుకుంటున్నారేమో. అయితే ఇంకొక వీడియో కూడా చూసాం, అవేవో డ్రగ్స్ ఎవరికో ఇస్తున్నట్లు సంథింగ్, ఎవరో కంటైనర్ హోల్డ్ చేశారు, దాన్ని తీసుకెళ్తున్నారు. అది ఏంటి అసలు? అది నాకంత పరిజ్ఞానం లేదు. మీరు యాక్చువల్లీ ఎవరన్నా కొంచెం వీటిలో ఆరితేరిన వాళ్ళు, ఎన్డీపీఎస్ వాళ్ళని అడిగితే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఏదో సంథింగ్, ఏదో పౌడర్. అది ఏ మస్తాన్ సాయి మనకి అవైలబిలిటీలో ఉంటే మేబీ చింటూ ఈ మధ్యకాలంలో అన్నిట్లోనూ నేను వస్తా అంటాడు కదా. ఆయన అడిగినా తెలిసిపోతుంది, ఎందుకంటే వాళ్ళు దీంట్లోనే ఉన్నారు కాబట్టి ఫస్ట్ నుంచి. అది ఏంటి అనేది వాళ్ళు చెప్పేయగలరు. ఇంకెవరైనా ఉన్నా కూడా కొంచెం ఐడియా ఉండేవాళ్ళు అడిగితే నాకు క్లియర్గా ఐ డోంట్ నో అది ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఏదో విచిత్ర పరికరమే అది. అది ఆ ఎక్విప్మెంట్ ఏంటనేది అర్థం కాలేదు నాకు. మీకు అర్థం, మీరు నేను దాని గురించి మాట్లాడుకోవడం విచిత్రంగా ఉంది. నేను కొంచెం తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ అందరూ అనుకునేది అది డ్రగ్స్ చేసిందే అని చెప్పి అన్నట్టుగానే. అంటే ఆ మిషన్ తో చేస్తారండి డైరెక్ట్? మీరు నన్ను అడగండి, నేను మీకు చెప్పే ఈ విషయంలో ఐఎమ్ హెల్ప్లెస్. బట్ ఆ పరిసర ప్రాంతాలు ఆ వీడియో ఏదైతే జలకాలాటల వీడియో ఏదైతే ఉందో, ఆ జలకాలాటల గలగలపాటల వీడియో మాత్రం మనకి దాని గురించి నేను కొంచెం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తున్న సోర్సెస్లో, అది వాళ్ళ విల్లా కమ్యూనిటీలో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్లో మరి లాయర్ గారితో డిస్కషన్స్, అలా ఓపెన్ ప్లేస్లో అయితే బాగా ఉంటుందేమో అని
4 గోడల మధ్య అంతా ఓపెన్ అవ్వలేరని అలా ఏమైనా డిస్కషన్స్ చేస్తున్నారేమో. హూనోస్. అడగండి ఆయన, లాయర్ గారిని అడగండి, ఆవిడని అడగండి, తెలుస్తుంది మీకు. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అనుకుంటా ఈ చింటూ మధ్యలో ఎంటర్ అయిపోవటం, శేఖర్ భాషతో నేను డైరెక్ట్ తేల్చుకుంటానంట, ఆయన ఆల్రెడీ గత 4 రోజుల నుంచి ఇదే మాట లైవ్కి వస్తానని అంటున్నాడు. తాటకు చెప్పు. ఆయన అప్పటి నుంచి అదే మాట, ఫ్యామిలీ నాశనం. ఫ్యామిలీలు ఎవరు నాశనం చేశారు? ఈవిడే రాజస్థాన్ ఫ్యామిలీ నాశనం చేసి, ఈవిడ మస్తాన్ సాయి ఫ్యామిలీ నాశనం చేసి, ఆఖరికి చింటూతో మంచం కోళ్ళు పెట్టుకుని ఆయన ఫ్యామిలీని నాశనం చేసి, ఈరోజు నన్ను అంటే నేను ఎవరిని? నేను అసలు మీ జీవితంలో నేను ఇప్పుడు వచ్చా. వీళ్ళు మొగుడు తిట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు కానీ మీరు అన్నీ చేసేసుకొని అదేది నేను కూడా బయటపెట్టలే. అది వీళ్ళే వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా వాళ్ళు బయట పెట్టుకొని శేఖర్ భాష బెదిరి చేయించాడు, ప్రలోభ పెట్టి చెప్పించాడు. నేను ఎలా చెప్పించినా నిజమే కదా. అవును. దాంట్లో నేను ఎలా చెప్పించాను అనేది పాయింటా, దాంట్లో నిజం పాయింటా? సో అది ఓకే. ఏదో అంటుంటాడు, ఈవిడ ఆయన జుట్టు కూడా పట్టుకుని ఉంటుంది, 2-3 వీడియోలు పెట్టుకుని ఉంటుంది. ఏంటి ఇట్లా మీరు చూస్తున్నారు కదా, ఇన్ని ఆడియోలు వచ్చినప్పుడు ఆయన విని వీడియోలు ఇంకా ఆవిడ చేతిలో ఉన్నాయో. రైట్. సో వాటి కోసం ఆయన ఇప్పుడు చెప్పినట్టు తానంటే తందనా అనేదే తప్ప మనకి ఇంకేం లేదు. బట్ యాక్చువల్గా అది రావడం ఆయనకి మంచిది. మనమే అనలైజ్ చేసాం. రేపు ఆయన మీద ఈవిడ కేసు పెట్టినప్పుడు ఆ ఆడియో, మంచం కోళ్ళ ఆడియో రావడం అనేది చింటూకి ప్లస్. రేపు ఆయన మీద ఈవిడ కేసు పెట్టినా కూడా అది చెల్లదనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయన వచ్చి అది అబద్ధం, మీ ఇద్దరం తండ్రి కూతురు లాంటి వాళ్ళం అంటే, రేపు ఏదో రోజు తండ్రి లాంటి వాడు నేను దగ్గర రాస్తే ఇట్లాంటి పని చేశాడని చెప్పి ఇతని మీద కేసు పెట్టచ్చు. ఆల్రెడీ పెట్టింది అని కూడా విన్నాను. ఇప్పుడు షరీఫ్ ఉన్న టైంలో, షరీఫ్ మాటల్లో మనం విన్నాము. అదే చింటూ మీద కూడా పెట్టింది అండి. ఇది బేసికలీ ఇది షీ టీమ్స్లో పెట్టింది కాబట్టి నేను మీకు ఆ ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయగలమ్మా. షీ టీమ్స్లో పెట్టిన కానీ అదేంటంటే షీ టీమ్స్ కేసుగా మీకు పర్సనల్ లెవెల్లో మీకు వినిపించగలను, అంతకుమించి బయటపడడం సమంజసం కాదు. బట్ షీ టీమ్స్లో జనరల్గా ఏంటంటే ఎఫ్ఐఆర్లు అట్లాంటివి ఉండవు. బట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ మాట్లాడినవి అవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే. సో వాళ్ళు చెప్పేవి అబద్ధాలేం కాదు, అన్నీ నిజాలే. ఆ షరీఫ్ మాట్లాడిన మాటల్ని మనం డైరెక్ట్గా అక్కడున్న వాళ్ళతో పోలీస్ ఆఫీసర్స్తో క్రాస్ వెరిఫై చేసుకున్నా కూడా మనకు అర్థమైపోద్ది. నేనే చెప్పక్కర్లేదు, మీరైనా వెళ్ళి ఎంక్వైరీ చేసినా తెలిసిపోతుంది. అయితే ఇన్ని వీడియోస్ వచ్చినాయి బయటికి, ఇంత చూస్తున్నాము. నాకు మెయిన్గా అర్థం కాని ఏంటంటే లావణ్య మదర్ది వీడియో రావటం కూడా జరిగింది, ఒక ఆడియో కాల్ వినటం కూడా జరిగింది. దాంట్లో క్లియర్గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అమ్మో చంపేస్తుంది, బతకనిస్తుందా, బ్లాక్ మెయిల్ చేసి 30 లక్షలు తీసుకుంది, పెళ్లి చేసుకోమని అడిగినా కూడా ఆమె వద్దంది. అవును, ఇవన్నీ వాయిస్ విన్నాము. ఇంత జరుగుతున్నప్పుడు, ఒక అమ్మాయి వల్ల ఇన్ని జీవితాలు నాశనం అవుతున్నప్పుడు ధైర్యం చేసి ఇట్లా మాకు థ్రెట్ ఉంది, ఇట్లా వీళ్ళందరూ సఫర్ అవుతున్నారని ఒక 5 నిమిషాలు చెప్పలేకపోయారంటారా? అంతే కదా, అదే నడుస్తుంది ఇప్పుడు. అంటే ఎంతైనా కూతురు కాబట్టి ఎంత తిట్టినా ఎంత చేసినా సరే ఆ కన్న ప్రేమ ఉంటుంది కాబట్టి అది నిజంగా ఆవిడ మాటలు వింటే ఎంత బాధేస్తుంది. ఒక కన్న తల్లి ఆవేదన అంతటితో ఆగకుండా ఆఖరికి రాజ్ తరుణ్తో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవాలని అనుకుంటున్నావు, నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను, అంత తల్లిని తిట్టే మనుషులు ఉన్నారని చెప్పి ఆ షరీఫ్ చెప్తే నాకు అసలు షరీఫ్ మస్తాన్ సాయి చెప్పాడు అనుకుంటాడు. మస్తాన్ సాయి మీది కదండి అది కాల్ కాన్వర్జేషన్, మరి బయటకు వచ్చిన చాలా కొన్ని మాట్లాడాడు అందులో. ఓకే, ఒక కాల్ విన్నాను. అది ఎవరో మరి ఆ కాల్ కి సంబంధించి నాకు తెలియకుండానే నా ఫొటోస్ తీసింది, నా వీడియోస్ తీసింది, అమ్మాయి ఇట్లా మాట్లాడేది, మా మదర్ ని ఇట్లా దర్గా దగ్గర, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆ కాల్ గురించి మీతో జరిగిన కన్వర్జేషన్ కదా, ఏం గుర్తులేదు నాకు సడన్ గా. బట్ మస్తాన్ సాయి నుంచి మస్తాన్ సాయి సైడ్ నుంచి వచ్చినట్టుంది ఆ కన్వర్జేషన్. మరి ఎవరితో మాట్లాడాడు నాకు తక్కువ గుర్తు రావట్లేదు. ఓకే, అది సో అదేంటి నన్ను మస్తాన్ సాయి నేను బెదిరించి మాట్లాడిచ్చాను, లేకపోతే చింటూని నేను బెదిరించి మాట్లాడిచ్చాను. నేను చింటూని బెదిరించి మాట్లాడిచ్చిన అయితే మరి చింటూ ఇవాళ వచ్చి రా చూసుకుందాము, నువ్వు రా 26వ తేదీ రా అన్నాడు కదా. అంత భయపడినవాడైతే 25 అయిపోయింది. బేసికలీ నేను ఆయన బెదిరించుంటే ఆయన అలాంటి మాటలు మాట్లాడాడు కదా, అంతే కదా. ఆయన బెదిరుకోలేదని చాలా క్లియర్గా ఉంది, అంతే కదా. అలాగే మస్తాన్ సాయిని నువ్వు బెదిరించావా, శేఖర్ భాష నేను బెదిరించాడు కదా అంటే లేదు 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 అని 4 సార్లు చెప్పాడు ఆయన జైలు నుంచి వచ్చిన కాలం. అది కూడా ఎడిట్ చేసి మన ముందు ఫేక్ చేసింది, అది కూడా మనం చూపించాం. సో నేను చింటూని బెదిరించలేదు అనే దానికి సాక్ష్యం అదే. చింటూ వచ్చి ఇప్పుడు రా చూసుకుందాం అంటే నేను ఆయన బెదిరించినట్టు కాదు, మస్తాన్ సాయిని బెదిరించినట్టు కాదు, ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పాడు. ఆఖరికి వాళ్ళ అమ్మను కూడా బెదిరించానంటదా. యాక్చువల్గా ఈవిడే గురించే కదా ఆవిడ భయం, మమ్మల్ని ఏం చేస్తుందో అని ఈవిడ బెదిరిస్తోంది అందరినీ. సో ఇవన్నీ సరే మనం మాట్లాడేసుకున్నాం. బట్
లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం అదే మనం చూస్తున్న ఈ స్విమ్మింగ్ పూల్ అంటే గుండె చప్పుడు అయిపోయింది, మంచం కోళ్ళు అయిపోయింది, ఇప్పుడు జలకాలాట్లు. ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. ఈ 50 రోజులకి అయిపోతుంది అనుకున్నాను ఈ బొమ్మ. బట్ నిన్న సడన్గా వచ్చి మళ్ళీ నేనంటే ఎవరు అనుకుంటున్నారని చెప్పి ఏదో టీవీ ఛానల్లో ఆవిడ వచ్చి చెప్పింది. దేవుడు అనేవాడు ఉన్నాడు. వెంటనే ఆవిడ అడిగింది, నేను దేవుడు అనేవాడు ఉన్నాడు, నా ఉసురు తగులుతుంది, ఏదో మాట్లాడింది. మరి దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడేమో. ఆవిడ ఆ ఇంటర్వ్యూ ఇవ్వగానే వెంటనే ఇవన్నీ బయటకు వచ్చాయి. నిజంగానే దేవుడు ఉన్నాడు. అయితే ఈ ఫుటేజ్ ఇవంతా బయటకు రావటం పక్కన పెడితే, అసలు లావణ్య కేసు ఫస్ట్ నుంచి మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి, ఫాలో అవ్వాల్సి వచ్చింది ఒక రకంగా. మేము కూడా అంత కొంత ఫాలో అవుతున్నాం కాబట్టి, అసలు ఈవిడ హిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు, అంటే ఎంతమంది బాధితులు ఉన్నారు మీకు ఒక ఐడియా ప్రకారం? నేనమ్మా వాళ్ళలాగా ఆరోపణలు చేయలేను. నా దగ్గర ఆధారాలు ఉండి అవి చూపించగలిగిన స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే. అదే ఆధారాలు ఉన్నవే, పేర్లు అవసరం లేదు, ఇంతమందే అని సుమారు క్లియర్ కట్గా ఇప్పుడు తెలిసిన షరీఫ్, చింటూ, సరే ఇప్పుడు ఆయన ఏదో కాదు అది ఇది అంటున్నాడు. తర్వాత అంటే వీళ్ళందరూ బాధితులే. మస్తాన్ సాయి పాపం చాలా తీవ్రమైన బాధితుడు. రాజ్ తరుణ్ కన్నా చాలా తీవ్రంగా బాధింపబడ్డాడు. లిటరలీ రేప్ అండ్ అటెంప్ట్ మర్డర్. సో అందరికన్నా తీవ్రంగా నష్టపోయింది అయితే మస్తాన్ సాయి. వాళ్ళ ఫ్యామిలీ నష్టపోయి వాళ్ళ అందరూ కూడా. ఆయన కూడా ఒకడైతే ఆత్మహత్య చేసుకున్నాడని కూడా చెప్తున్నారు కదా. అవును అవును, అవినాష్ అనే అతను. సో ఎంతమంది పోయినా ఏమైనా కూడా అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే, ఈవిడ్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మరి ఇప్పుడు డ్రగ్స్ చేస్తున్న వీడియో కూడా చూపిస్తున్నారు. బయటకు వచ్చింది అంటే చెప్పచ్చు ఆవిడ ఇప్పుడు కాదు, లేకపోతే చిన్నప్పుడు అవన్నీ కూడాను. బట్ ఏమైనా చెప్పుకునేవాడు. బట్ అయితే సాక్ష్యం అయితే కనబడుతుంది కదా. మొన్న ఆవిడని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు నాకు టెస్ట్ చేయలేదు కాబట్టి నా నాన్నకి లేదు అంటుంది కదా. మరి ఇప్పుడు ఇది అది డ్రగ్స్ కాదు, ఉప్పు పీలుస్తున్నాను, కర్పూరం పీలుస్తున్నాను, పాండ్స్ పౌడర్ పీలుస్తున్నాను అంటుందా? సరే అది కూడా వదిలేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక మనిషి ఇంతమందికి చెడు చేస్తూ ఇంతమంది ఆవిడ్ని అంటే కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా, గార్డ్స్ కానీ ఎవరన్నా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారు, రాజ్ తరుణ్ మొగుడు అని చెప్పి కేసు పెట్టి ఆయన విల్లాలోనే ఉంటూ వీళ్ళందరినీ తెచ్చుకొని అక్కడ తైతక్కలాడుతూ అంటే నేను చూడడం కాదు, అక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లా ఎవరితోనో పట్టుకొని వచ్చి ఎవరు లేని టైంలో, ఆ స్విమ్మింగ్ పూల్ ఖాళీగా ఉన్న టైంలో అతను ఎవరినో తీసుకొచ్చి జరకాలు ఆడుతుంటే చూసేవాడికి అక్కడ ఆడున్నా మగున్నా ఆడవాళ్ళు ఉంటే ఆడదేనా ఇది ఇట్లా చేస్తుందా, ఒక పక్క ఆయన మీద కేసు పెట్టి ఇట్లా చేస్తుందా అని వాళ్ళకి కోపం వస్తుంది. మగాడైతే ఏమిట్రా ఇంత దారుణం, ఒక పక్కేం కేసు పెట్టి ఇంకో పక్కేం ఇట్లా చేస్తా అనుకుంటారు కదా. ఒకప్పుడు అనుకొని వదిలేసేవాళ్ళు. బట్ ఈవిడ ఇన్ని దారుణాలు నేను బయటకు వచ్చి టీవీ ఛానల్స్లో నిన్న కూడా వచ్చి నేను ఇంత మంచిదాన్ని నన్ను అందరూ అనగానే నీ మంచితనం ఏదో నిన్న మొన్న చూసిన వాడు ఉంటాడు కదా, వాడికి మండుతుంది. వెంటనే ఏం చేస్తాడు, అబ్బాయ్యా ఇక్కడ ఇది ఉంది అని చెప్పి ఎవరికో చెప్తాడు, లేకపోతే ఏదో తీసి ఎవరికో పంపిస్తాడు. అదే జరుగుతుంది నాళ్ళు. ఇప్పుడు ఆవిడ గురించి వచ్చిన సాక్ష్యాలు ఒక్కటైనా సరే అంతా వాళ్ళ దగ్గర నుంచే. వాళ్ళ అమ్మ, ఆవిడ ఫ్రెండ్స్ అయిన మస్తాన్ సాయి, చింటూ, ప్రీతి, ఆవిడ ఇంట్లో పనోడు అంతా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కదా. సో అది జరిగేది. అంటే మనం ఎంత చెడ్డవాళ్ళం అయితే అంత ఈజీగా ప్రపంచం నిన్ను చేస్తుంది. అయితే నిన్న ఒక ఛానల్లో మీరు చెప్పినట్లు మహిళా కమిషన్ పైన మీ పైన కంప్లైంట్ ఇచ్చాను. కమిషన్కి కంప్లైంట్ ఏముందమ్మా, ఎవరైనా ఇచ్చుకోవచ్చు, మీరు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పటికి ఇది ఎన్నో కంప్లైంట్ అండి మీ పైన? కంప్లైంట్ ఆవిడ ఇచ్చింది అయితే ఇది రెండోది అనుకుంటా. రెండోదా? పోన్లేండి, ఓకే. ఆవిడ ఇన్ని కంప్లైంట్లు ఇచ్చింది, అది లెక్క తీస్తే ఆవిడ 50 100 ఇచ్చి ఉంటుందేమో. ఓకే, పిటిషన్ పెరిగినాయి అన్నట్టుగా. సో అది కంప్లైంట్లు ఇచ్చినవన్నీ కూడా వాళ్ళు పూర్వపరాలు చూసుకోకుండా ఆవిడ బేసికలీ ఇదిగో చూడండి నా మీద ఇటువంటి తమ్నైల్ పెడుతున్నారు. తమ్నైల్ నేను పెట్టేది నేను కాదు, ఛానల్ వాళ్ళు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఏదన్నా తప్పు మాట్లాడుంటే ఏమన్నా ఈవిడలాగా పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులు మాట్లాడడం ఆవిడ చేసిన దాని ముందు నేను ఓన్లీ సాక్ష్యాలు చూపించి వాటి గురించి విశ్లేషిస్తున్నాం తప్ప మనం ఆవిడ గురించి లేకపోతే వాళ్ళ తల్లి గారి గురించో వాళ్ళ తండ్రి గారి గురించో ఎప్పుడు మాట్లాడింది లేదు. మనం ఆవిడే ఎంత నీచమైన భాష మాట్లాడి ఎవరెవరినో తీసుకొచ్చి అది. సో బేసికలీ ఆవిడకి టైం ఉంది తిరగడానికి, కంప్లైంట్ ఇచ్చుకోవడానికి. బట్ వాళ్ళకి తెలుసు మహిళా కమిషన్లో ఆల్రెడీ వీడి మీద బోల్డ్ ఫిర్యాదులు ఉన్నాయి ఆవిడ వెళ్ళేటప్పటికి. ఓహో, ఓకే. అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు పర్సనల్గా కూడా, పర్సనల్ లైఫ్లో కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ముఖ్యంగా 9th మంత్ ప్రెగ్నెంట్ అయిన మీ వైఫ్కి కాల్స్, మిడ్ నైట్ కాల్స్,
ఒక రకమైన టార్చర్. ఈవెన్ నెంబర్ బ్లాక్ చేస్తే కూడా వేరే నెంబర్స్ నుంచి కాల్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. మరి ఇవేమీ రావా మహిళా కమిషన్ దృష్టికి? అదేమ్మా, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇవన్నీ ఏంటంటే ఏవో కేసులు పెట్టినా ఇవి జరిగాయా అసలు వాస్తవంగా? నేను విన్నది నిజమే. జరిగాయి. సో ఇప్పుడు ఏంటంటే కేసు పెట్టానని చెప్పుకోవడానికి తప్ప. ఏమంటుంది అసలు కాల్ చేసి? ఏవో మెసేజ్లు పెడుతుంది, నేను జస్ట్ చూడొద్దు, బ్లాక్ చేసామని చెప్పేసి అంతే. ఓకే. అసలు ఆవిడ నంబర్ కూడా తీసేసింది. సో ఇంకా అంటే ఏదో టైంలో డ్రగ్స్ వేసుకోవడం, మందు కొట్టడం, ఆ హైలో ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది. అండ్ పాయింట్ అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అనడానికి సజీవ సాక్ష్యం చెప్తా. ఆవిడ ఎప్పుడైతే ఇలాంటి మెసేజ్లు పెట్టిందో మా ఆవిడకి అప్పుడప్పుడు నా ఫోన్లో కూడా ఏవో వస్తుంటాయి. అదేంటో విచిత్రంగా ఆవిడ పెట్టిన నెక్స్ట్ రోజే ఆవిడ గురించి ఏదో ఒక బ్లాస్ట్ అవుతుంది విచిత్రంగా. నిజంగా నాకు దేవుడు ఉన్నా అనిపిస్తుంది. ఆవిడ పెట్టింది ఆ నెక్స్ట్ రోజే అదేదో ఆడియో కాల్ లీక్ అయింది. మళ్ళీ నాకు పెట్టింది ఆ నెక్స్ట్ రోజే ఇవి వచ్చినాయి. విచిత్రం అనిపిస్తుంది నాకు. లిటరల్లీ దేవుడు అనేవాడు ఉన్నాడు అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం. ఇప్పుడు నాకున్న సోర్స్ ప్రకారం ఒక 2 రోజుల తర్వాత శేఖర్ భాష కనిపించరు. అప్పుడు పరిస్థితి ఏంటంటారు? మరి పరిస్థితి మీరందరూ ఉన్నారు కదమ్మా, మీరందరూ ఉన్నారు, మీకు అన్ని ఆధారాలు ఇచ్చేళ్తాను నేను. సో 30 అడగండి, అస్సలు భయపడకండి. ప్రతి సెంటెన్స్ విడదీసి ఇదిగో ఇది ఎందుకు మాట్లాడావు అని అడిగినప్పుడే నిజమైన జర్నలిజం. భయపడకండి, గట్టిగా అడగండి, ఎవ్వడే ఏమనలేడు. అంతే. అంటే ఇంకా ఉన్నాయి మీ దగ్గర ఆధారాలు? ఇంకా ఉన్నాయి. దేనికి సంబంధించి? అంటే తెరపై చూడండి. కాదు, ఆల్రెడీ డ్రగ్స్ వీడియో చూసేసాము, అదొక ఎవిడెన్స్ గా. ఇది చూసేసాము, ఆడియోలు ఎన్ని వినకూడదో అన్ని వినేసాము. ఇప్పుడు వీడియోలో అంతే అంటున్నారా? వింటానంటే అంటే బేసికలీ అంత అవసరం లేదనే నేను ఎప్పటికప్పుడు ఎఫ్ఐఆర్తోనే అయిపోయేదాన్ని. వాళ్ళు రారా చూపించు దమ్ముంటే, ఇప్పుడు ఈ చింటూ వచ్చారు, రారా చూసుకుందాం అన్నట్టుగా వచ్చినప్పుడు తీసుకొస్తున్నాం. నాకు ఒకటి అనిపిస్తాడు, ఏదో రకంగా లైమ్ లైట్లో ఉన్నారు. వాళ్ళు వచ్చి ప్రతి తిట్టించుకునే పోతున్నారు, జనాలు అందరూ పచ్చి బూతులు తిడుతున్నారు కింద. ఆఖరికి ఛానల్స్ని కూడా తిడుతున్నారు. నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే ఆఖరికి ఛానల్కి అన్సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక ఛానల్లో కనబడింది ఆవిడ వచ్చి ఏదో చెప్తుంటే, ఆవిడ పాప యాంకర్ ఫిక్స్ అయిపోయింది. నాకు తెలుసు మీరు అందరూ నన్ను తిడతారని తెలుసు, నన్ను బూతులు తిడతారని తెలుసు, మరి అంతమంది జనాలు తప్పు అని చెప్పి తెలుస్తుంది, ఈ ఒక్కదే ప్రపంచంలో నిజమని నమ్మి పాపం చేసింది. అని నమ్మిన నెక్స్ట్ రోజే మళ్ళీ ఇంకొక కొత్త భాగవతం బయటకు వచ్చేసింది. దేవుడు అనేవాడు ఉన్నాడు అనిపిస్తుంది నాకు. నిజంగా ఆవిడ అంది ఒక మాట, దేవుడు అనేవాడు ఉంటే తగులుతుంది. దేవుడు అనే ఉన్నారు కాబట్టి పాపాత్మలకు నిజంగానే ఇట్లా జరుగుతుందేమో అనిపిస్తుంది. వెంటనే ఆవిడ పాపం బయటకు వచ్చింది. అయితే కొన్ని ఛానల్స్ ఇప్పుడు ఈ వీడియోస్, ఈ ఆడియోస్కి సంబంధించి వీటికి సంబంధించి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. వీటి వల్ల రేపు నేను ఏదన్నా చేసుకుంటే మీదే రెస్పాన్సిబిలిటీ. మాదెందుకు, లాయర్ ఉన్నారు కదా పక్కనే, కాపాడడానికి ఆయన ఉన్నారు కదా. అప్పుడు చేసుకున్నప్పుడు ఆయనే కదా కాపాడాడు. ఇప్పుడు మీరు భలే కరెక్ట్ పాయింట్ అడిగారండి. ఆయన ఎందుకు స్విమ్మింగ్ పూల్లో కూడా వెనకాల ఉన్నాడు తెలుసా? ఈవిడ మేబీ స్విమ్మింగ్ పూల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయపడ్డాడు ఆయన. ఆ రోజు కాపాడాడు కదా. నేను కాపాడిన ప్రాణం వృధా పోకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఆవిడ స్విమ్మింగ్ పూల్లో ఎక్కడ మునిగి ఇలాంటిది ఏమన్నా చేసుకుంటుందో అని వెన్నంటే ఆన్సర్ ఇస్తే మీరు లేకపోతే కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి మంచి పాయింట్ బయట తీశారు. యూ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు ఎటు తిరిగి వచ్చి ఇంకా వీడియోస్ ఉన్నాయి అంటున్నారు. వీడియోసా ఆడియోసా? అదొకసారి రెండు. మా వీడియోస్ దాకా వెళ్ళకూడదనే నేను అనుకుంటున్నా. ఎందుకు, చిన్న పిల్లలు కూడా ఉంటారు, ఎందుకు మనకి? అందుకే నేను ఓకే రామ అనుకుంటూ ఉంటే మళ్ళీ నిన్న వచ్చి సరే ఎన్నిసార్లు అదే చెప్తాను కానీ సరే నిన్నొచ్చిన వీడియోకి సంబంధించి మార్నింగ్ బ్లాస్ట్ అయిందంటారా? దేవుడు అనేవాడు ఉంటాడు. ఆల్రెడీ ఆ ఫుటేజ్ ఆల్రెడీ ఉంది, నిన్న వచ్చిన దానికి బ్లాస్ట్ చేశారంటారా? అదే ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఇంకెట్లా ఒక 2 days లో కనిపించరు, ఇది ఫిక్స్. ఆ తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇంకెన్ని వీడియోలు ఉన్నాయి, ఇంకెన్ని ఆడియోలు ఉన్నాయి మీ దగ్గర? ఎందుకమ్మా కళ్ళ ముందు కనబడుతుంది, ఎవరికైనా ఇచ్చేసి వెళ్తారా? కాదు నేను అది ఇది అని చెప్పి అంటే అప్పటికీ మళ్ళీ ఇంకొక ఎవరన్నా టీవీ ఛానల్ వాళ్ళు కూర్చోబెట్టి అవునమ్మా నువ్వు నిజమే అమ్మా అన్నప్పుడు అప్పుడు మళ్ళీ మనం అంటే నేను ఉన్నాను, బట్ ఎవరికైనా ఎంతోమందికి ఇట్లా అన్యాయం చేసినప్పుడు మంట ఉంటుంది కదా. సో ఎంతోమంది ఛానల్ వాళ్ళని కూడా బెదిరించడం ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు ఉంటుంది. సో వాళ్ళు బయటకు తీస్తారు తీయాల్సి వచ్చిన టైంలో.
సరే ఇదంతా ఓకే, మనం ఇంత మాట్లాడుకున్నాం, ఇప్పటికి ఆల్మోస్ట్ ఎన్నో ఇంటర్వ్యూలు yeah. మీరు నేను కలిసి చేసాం. అవును. అయితే బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ ఇంటర్వ్యూస్. చాలా చక్కగా విని అర్థం చేసుకుని ప్రశ్నలు అడుగుతారు. రియల్లీ నేను చేసిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో కూడా యువర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్. చక్కగా పాయింట్ చక్కగా అడిగి తెలుసుకుంటారు, ప్రశాంతమైన చిత్తంతో వింటారు, చక్కటి స్మైల్ కూడా, అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మాట్లాడడానికి మనకి. థ్యాంక్ యూ అండి. అయితే ఒక పాయింట్ మనం ఎప్పుడు డిస్కస్ చేసినా ఈ పాయింట్తోనే ఎండ్ చేస్తున్నాం. మరి ఎప్పుడంటారు లావణ్య అరెస్ట్? అరెస్ట్ కొత్త కాదు, జైలు కొత్త కాదు, బెయిల్ కొత్త కాదు. వెళ్తే మళ్ళీ ఏదో బెయిల్ తీసుకొని రావచ్చు. కానీ కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది ఎవరు నమ్మట్లేదు. ఛానల్ ఆవిడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినా జనాలు నమ్మట్లేదు. అది మనకి చాలా క్లియర్ కట్ కింద కనబడుతూనే ఉంది. సో ఇది అసలైన సెక్షన్ నేను అనుకున్నాను. అయితే ఈవిడ జైలుకి వెళ్ళేది వెళ్ళని తర్వాత సంగతి, మస్తాన్ సాయిని వెళ్ళి కలుస్తాను జైలుకి వెళ్ళి అని చెప్పేసి ఒక ఆడియోలో విన్నాం. మీరు దాని ఒరిజినల్ ఆడియో కూడా పట్టుకొచ్చారు, ఈవినింగ్కే పట్టుకొచ్చినట్టున్నారు నాకు తెలిసి. మరి అతని పరిస్థితి ఏంటి? అతన్ని వెళ్ళి కలిసిందంటారా, లేకపోతే అతనికి బెయిల్ ఛాన్సెస్ కానివ్వండి? బెయిల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అంటే అతను డైరెక్ట్గా డ్రగ్స్ అమ్ముతూనో లేకపోతే డ్రగ్స్ తీసుకుంటూనో దాంట్లో డైరెక్ట్గా ఎప్పుడో జరిగిన ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాడనే దీంట్లో చేశారు. బట్ ఇంకా అంటే మనకు తెలీదు లోపల ఎంత ఉందో లోతు, అది మళ్ళీ తవ్వాలి. కానీ ప్రస్తుతం పైన కనబడుతున్న విషయాలు అయితే మాత్రం ఈయన ఆ కేటగిరీలో, అది కూడా A5 A4 లోపల లేడు కాబట్టి బెయిల్ వచ్చే ఛాన్స్ కొంచెం ఈజీ ఉంది. ఒకవేళ కనుక వస్తే అంటే ఒకసారి జస్ట్ ఫస్ట్ బెయిల్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది అంటుంటారు. ఒకవేళ మేబీ నెక్స్ట్ బెయిల్కి వస్తే అంటే మస్తాన్ సాయి ఒకవేళ ఆయన తప్పులు చేస్తుంటే ఆయన శిక్షలు ఆయన అనుభవిస్తాడు ఈ డ్రగ్స్ విషయంలో. బట్ లిటరలీ ఈయన పెట్టి సాధించి తప్పుడు కేసులు పెట్టి, ఆ కేసులు అయితే ఖచ్చితంగా తప్పుడు కేసులు, వాటిని ఆవిడే ఒప్పుకుంది సభాముఖంగా వచ్చి. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు లేదు అది నిజం ఉంటుంది, ఒకరోజు కాదంటది. సో అవన్నీ పక్కన పెడితే ఒకవేళ కనుక మస్తాన్ సాయి ఏదో రకంగా బెయిల్కి ఏదో బయటకు వస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ ధమాకా అగైన్. ఓకే, అంటే ఎలా అంటారు, వీళ్ళిద్దరు కలిసిపోతారా లేకపోతే? కాదు, బోల్డ్ అని ఆధారాలు ఆయనకి ఈవిడికి సంబంధించిన, అంటే 2.5 ఏళ్ళు కలిసి ఉన్నారు, 2.5 ఏళ్ళు ఇంకా ఎక్కువ కలిసి ఉన్నారు కాబట్టి, అండ్ ఆవిడ ఈయన్ని ఇంత ఆగం చేసింది కాబట్టి ఆయన, లేకపోతే ఆయనకున్న ఆధారాలు కూడా ఆయన బయట పెట్టే అవకాశం ఉంది. అంటే ఉందంటారా? ఎందుకంటే జైలు నుంచి ఫోన్ చేసి మాట్లాడిన పర్సన్ మీకు ఎందుకు అదే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఫోన్ చేసి ఉంటాడంటే ఇన్ఫర్మేషన్ మోసం ఏ ముసుగులో ఉందో తెలుసుకుందామని ఫోన్ చేశాడు. నన్ను ఎవరు అరెస్ట్ చేయించారు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అతను రిలీజ్ అయితే మళ్ళీ యుద్ధమే అంటారు, ధమాకా. ఓకే రైట్. ఆల్రెడీ శేఖర్ భాష గారు, మీకు ఆల్ ది బెస్ట్ ఫస్ట్లీ. అలానే చూద్దాం ఇంకా ఎన్ని దీనికి సంబంధించి ఎన్ని వినాలో ఎన్ని చూడాలో. ఇది బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి, సండే రైట్. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ.